కడప జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పులి భయం వెంటాడుతోంది. వాంకిడి మండల కేంద్రం పరిధిలో పొలం పనులు చేస్తున్న రైతు పులి గాండ్రింపు శబ్దానికి స్పృహ కోల్పోయాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న సరిహద్దులు దాటిందని, ముప్పు తప్పిందని స్థానికులు మురిసిపోయారు. కానీ మహారాష్ట్రలోని అంతర్గాంకు వెళ్లి పులి మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టింది. కొమరం భీం జిల్లా ఇటిక్యాల పహాడ్ పెద్దబండ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది ఈ పులి. ఆ పులి కోసం అటవీ శాఖ అధికారులు అన్వేషణను మొదలుపెట్టారు. ప్రజలను రక్షించడానికి చర్యలు చేపట్టారు. మళ్లీ ఎంటర్ అయిన రాకాసి పులిపై మా సీనియర్ కరెస్పాండెంట్ అంజయ్య పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రాకాసి పులి మహారాష్ట్ర వెళ్ళిందని సంబరపడ్డారు. కానీ ఆ సంబరం గంటలు కూడా నిలబడలేదు. ముఖ్యంగా మహారాష్ట్ర వెళ్ళిన పులి ఏదైతే ఉందో ఆ పులి మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టింది. అదేవిధంగా మళ్ళీ గుండెల్లో దడబుట్టిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్ర ప్రాంతంలోని ఏదైతే అంతర్గాం ఉందో ఆ అంతర్గాంకు వెళ్ళింది. అదేవిధంగా ఇటికల్ పహాడ్ నుంచి మహారాష్ట్రలోని అంతర్గాంకు పులి వెళ్ళిందని అటవీ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పులి ఒక పశువుని చంపిందని, అదేవిధంగా ఆ చంపిన దాన్ని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే మహారాష్ట్ర వెళ్ళిన పులి మళ్ళీ తెలంగాణ గడపకు చేరింది, తెలంగాణలో అడుగుపెట్టింది. దాంతో తెలంగాణలోని ఇటికల్ పహాడ్ అదేవిధంగా ఏదైతే పెద్దబండ గ్రామాలు ఉన్నాయో గ్రామాల పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని అటవీ అధికారులు నిర్ధారించడం జరిగింది, అదేవిధంగా ప్రకటించడం జరిగింది. దాంతో మళ్ళీ కూడా తెలంగాణలో రాకాసి పులి అడుగుపెట్టడంపై ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇదే పులి కాగజ్ నగర్ మండలంలోని 11 నెంబర్లో ఒకరి ప్రాణాలు తీసింది. మహిళా కూలీపై పంజా విసిరి ప్రాణాలు తీసింది. అలాంటి పులి తెలంగాణలో మళ్ళీ అడుగుపెట్టడంపై అటవీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏదైతే పెద్దబండ కానీ ఇటికల్ పాడుకు సంబంధించిన ప్రజలందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే అటవీ అధికారులు పులి ఆనవాళ్ళ కోసం పులిని గుర్తించడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనమున్న ఇటికల్ పహాడ్ అటవీ ప్రాంతంలో 21 ఏవైతే కెమెరాలు ట్రాకింగ్ కెమెరాను ఏర్పాటు చేశారో అదేవిధంగా 3 డ్రోన్లతో అడుగున అదేవిధంగా అనువున గాలిస్తున్నప్పటికి కూడా పులికి సంబంధించిన జాడ లభించడం లేదు. అడవుల్ని జడలబట్టినా అదేవిధంగా పంట పొలాల్లో వెతికినప్పటికి కూడా పులికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. కానీ కంటికి కనిపించకుండా అదేవిధంగా డ్రోన్లకు చిక్కకుండా పంజా విసురుతుంది. దాంతో అటవీ అధికారులు ప్రజల ప్రాణాలకి ముప్పు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఇటికల్ పహాడ్లో 2 రోజులు మకాం వేసిన పులి ఆ మహారాష్ట్ర వెళ్ళింది, అంతర్గాం వెళ్ళింది, అటువైపే వెళ్ళిపోతుందని ఆశించినప్పుడు కూడా ఆ ఆశలన్నీ ఆవిరి కావడం జరిగింది. మళ్ళీ ఇటికల్ పహాడ్ పెద్దబండ ప్రాంతంలో మళ్ళీ పులి సంచరించడం పట్ల ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. రాకాసి పులి మళ్ళీ పంట పొలాలకు వెళ్తే పంజా విసురుతుందని, అడవులకి ఏదైతే పశువులను మేత కోసం తీసుకెళ్తే మళ్ళీ బలి తీసుకుంటుందనే ఒక భయం వెంటాడుతుంది. అయితే అటవీ అధికారులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు పంట పొలాల వైపు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక సూచనలు చేస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో.